రాష్ట్రంలో గత ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి, గెలిచినటువంటి శాసనసభ్యులకు, ముఖ్యమంత్రి గారికి, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా జిల్లా పరిషత్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి కష్ట నష్టాలను బాగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంచనా వేయగలరు. ప్రజా అభివృద్ధి కొరకు, ప్రజా క్షేమం కొరకు అన్నీ కూడా ఏవైతే మా ప్రభుత్వంలో, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు కులాలు, మతాలు, పార్టీలు, అజెండాలు చూడకుండా ఇచ్చాము, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా. ఇకపోతే రెండవది, ప్రభుత్వం మన మాజీ సీఈఓ జడ్పీ ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. అది 2004 నుండి 17 వరకు జరిగినటువంటి అవకతవకల పైన అని చెప్పి విచారణకు ఆదేశించారు. అది చేయాలనుకుంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఆ విచారణ చేపట్టిండొచ్చు. ఈ దశలో ఆయన అవమానకరంగా సస్పెండ్ చేయడం బాధాకరం. రెండవది, మనం ఏదైనా కానీ పారదర్శకతగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి విధానం నాది. మన 14 నుండి 19 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, అప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఇప్పుడే ఈ ప్రభుత్వంలో చేసినటువంటి అవసరం ఏమొచ్చిందని కూడా నేను అందరినీ అడుగుతున్నా. ముఖ్యంగా మేము అవినీతికి పూర్తి స్థాయిలో వ్యతిరేకం, అది మీ అందరికీ కూడా తెలిసిందే. నేను ఎప్పుడైతే జిల్లా పరిషత్ చైర్మన్గా చిత్తూరులో అడుగుపెట్టానో, నేను క్లియర్ కట్గా ట్రాన్స్పరెన్సీగా జడ్పీని నడుపుతున్నాం. ఇది నా హయాంలో ఎటువంటి అవకతవకలు లేదు. గతంలో జరిగిన దాన్ని కూడా నేను లోటు దలుచుకోలేదు. కాబట్టి చిత్తశుద్ధితో జిల్లా పరిషత్ కూడా వచ్చేటువంటి నిధులు అందరూ జిల్లా పరిషత్ సభ్యులు కేటాయిస్తూ 14 నియోజకవర్గాలని, 65 మండలాలని కూడా అభివృద్ధి పదంలో తీసుకునేదానికి ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నా. అలాగే ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నా. మిత్రులను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్లు ముగిశాయి. ఎలక్షన్లు ముగిసిన తర్వాత ప్రజాపాలన సాగాలని చెప్పి కోరుకుంటున్నా. ఏదో ఆవేశంలో 1-2 రోజులు చేయడం సహజం, కానీ నెలల తరబడి ఒక ప్రత్యర్థులని టార్గెట్ చేయడం భావ్యం కాదు. అందరినీ కూడా సహకరించి అడుగుతున్నాను. పెద్దిరెడ్డి గారు కానీ, నితిన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగే హక్కు ప్రజలు కల్పించారు, వాళ్ళు గెలిపించారు. కాబట్టి తెలుగుదేశం మిత్రులను ఒకటే కోరుతున్నా, దయవుంచి ఇకనైనా దాడులు ఆపండి, ఆపి ప్రజా పాలన కోసం పోరాడని చెప్పి కోరుకుంటాం.